వెల్కమ్ టు మధుస్ కిచెన్. ఈరోజు మనము ఎగ్ కుర్మా ఎలా చేసుకుందామో చూద్దామండి. ముందుగా మనము రెండు ఆనియన్ తీసుకుంటే సరిపోతుందండి. అవి ఏం చిన్న చిన్నగా కట్ చేయని అవసరం లేదు, ఎందుకంటే ఇవన్నీ కూడాను మనము మిక్సీ జార్లో వేసుకోబోతున్నాము. ఇవి వచ్చేసి పేస్ట్లా ఉంటేనే ఈ ఎగ్ కర్రీకి వచ్చి బాగుంటుందండి, అంటే గ్రేవీ వస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఇలా కట్ చేసుకుంటున్నాం మనము. ఇప్పుడు టొమాటోస్ నేను వచ్చి 6 గుడ్లకి ఇన్ని టమాటాస్ తీసుకుంటున్నానండి. మీరు దానికి తగ్గట్టుగా మీరు తీసుకోవచ్చు. టమాటాలు కూడా ఇలా కట్ చేసి పెట్టుకొని ఇవి కూడా మనము అట్లే వేయట్లేదండి, మనము ఇవి కూడా మిక్సీ పట్టుకుంటున్నాము. పేస్ట్లా చేసుకుంటేనే ఈ ఎగ్ కుర్మాకి బాగుంటుందండి, అందుకోసమని. చూసారా, ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. టమాటోస్ మొత్తం ఇలా పేస్ట్లా వచ్చేటట్టు మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని గ్రేవీకి తగ్గట్టు ఆయిల్ వేసుకుందాం. తర్వాత చూడండి, ఇవన్నీ కూడా ఆనియన్స్ మొత్తం ఇలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత 1/4 టీ స్పూన్ అలువకు సోంపు, 2 లవంగం, 2 యాలకులు, 1 స్టార్, 1 పట్ట ఉంటే సరిపోతుందండి. ఆయిల్లో వేసుకొని అవి కొద్దిగా చిటపటలు ఆడిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ మొత్తం ఇందులో వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతుండాలండి. ఇది వచ్చేసి కలుపుకుంటూ ఉండకపోతే అడుగంటిపోతుందండి, అందుకని జాగ్రత్తగా కలుపుకోండి. తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అలవుకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. తర్వాత ఇది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టొమాటో పేస్ట్ మొత్తము ఇందులో వేసుకుందాం. ఇప్పుడు 1/4 టీ స్పూన్ పసుపు, కొద్దిగా జీలకర్ర పౌడర్, 2 టేబుల్ స్పూన్ ఆచి మిక్స్డ్ కారం, అంటే మీరు రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చండి, అది మీ ఆప్షనల్. మాకు వచ్చేసి గ్రేవీ అనేది కొంచెం ఆచి మిక్స్డ్ కారంతో వేస్తే కొంచెం బాగుంటుందని ఏం లేదు. 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ గ్రేవీ వచ్చి కలుపుతూ ఉంటేనే కొంచెం అడుగు అంటకుండా ఉంటుందండి, లేదంటే అడుగు అంటిపోతుంది. ఇప్పుడు కొద్దిసేపు అలా కలిపెట్టుకున్న తర్వాత మనము కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం. ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే మనము మూత పెట్టుకోవాలండి. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే, లేదంటే అడుగుగా అంటిపోతుంది. ఇప్పుడు మూత తెరిచి ఇలా మిక్స్ చేసుకుందాం. చూడండి ఎలా గట్టి పడుతుందో. ఇది వచ్చేసి మొత్తం గట్టి పడేంత వరకు మనము లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకుంటుండాలండి, లేదంటే మనం అడుగంటిపోతుంది. తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న ఎగ్స్ మొత్తము ఇలా కత్తితో ఘాట్లు పెట్టుకుందామండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఎగ్స్ లోపల వరకు ఈ మసాలా అంతా పట్టేసి బాగుంటుందండి టేస్ట్. ఇలా అన్నిటికీ ఇలా ఘాట్లు పెట్టుకునేసి మనము గ్రేవీలో వేసుకుందామండి. వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకోవాలండి. కొద్దిసేపు అంటే ఒక 5 మినిట్స్ ఉంటే సరిపోతుందండి. చూసారా ఎలా అడుగు పట్టేసిందో, అందుకోసమే చెప్తున్నాను. మీరు లో ఫ్లేమ్లో పెట్టుకునేసి ఇది గ్రేవీ ఫుల్ చేసుకోవాలండి. మనము ఒకసారి నీళ్ళు పోసిన తర్వాత మనము హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చండి. దానికి ముందు వరకు కొద్దిగా లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు గ్రేవీకి తగినన్ని నీళ్ళు పోసుకొని మూత పెట్టుకుందాం. అది బాయిల్ అయ్యేలోపు హాఫ్ పచ్చి కొబ్బరి, ఒక 5-6 వరకు జీడిపప్పులు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత మూత తీసేసి ఇక్కడ చూడండి ఆయిల్ అంతా పైన తేలుతుంది కదా, ఇలా ఉన్న టైంలోనే మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అది కొంచెం తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. తగినంటే మరిన్ని పోసుకోవద్దండి, ఎటైనా ఇది టైట్ అవుతుంది, అది మీ ఇష్టం తగ్గట్టు వేసుకోండి నీళ్ళు. ఒకసారి మొత్తం బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఈ టైంలో, లేదంటే అది గట్టి పడిపోతుంది. ఇప్పుడు కొద్దిగా నేను కరివేపాకు వేసుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు అలాగే వదిలేద్దామండి. తర్వాత మూత తెరిచాక చూడండి, ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మసాలా మొత్తం బాగా ఎగ్స్ మొత్తం బాగా పట్టేసింది కదండి, మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది. ఈ టైంలో కొత్తిమీర వేసుకోవాలండి, కానీ నా దగ్గర లేదు. అంతేనండి, ఎగ్ కర్రీ చాలా అంటే చాలా సింపుల్. ఎగ్ కుర్మా అంటారండి, మేము వచ్చేసి టెంకాయ ఇవన్నీ వేసుకుంటాం కాబట్టి కుర్మా అంటాము. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.